వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రాజమౌళి ఎంత చిక్కుల్లో పడ్డారో, ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా వైరల్ అయ్యాయి, ఆయన పైన ఏ విధంగా సమాజంలో చాలామంది వ్యతిరేకత, ఆయన పైన ఏ విధంగా ట్రోల్స్ గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా రాజమౌళి కామెంట్స్కి సంబంధించి కూడా హైపర్ అది ఒక కామెంట్ చేయడం జరిగింది. ఆయన చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి ఆ కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. అంటే రాజమౌళి కామెంట్సే వైరల్ అయ్యి ఆయన చిక్కుల్లో పడ్డారు. అయితే ఆయన చేసినటువంటి కామెంట్స్ పైన హైపర్ ఆది చేసినటువంటి ఈ కామెంట్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. అదేంటనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూసి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వారణాసి ఈవెంట్ కోసం రాజమౌళి ఎంతో శ్రమించారు. ఈ ఈవెంట్ను సక్సెస్ చేయడానికి రాత్రింబౌళ్ళు కష్టపడ్డారు. ఆయన అనుకున్నట్లుగా ఈ ఈవెంట్ అంత బాగా జరిగినప్పటికి కూడా మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో జక్కన్న కాస్త ఫ్రస్ట్రేషన్ అయ్యారు. ఇది క్రమంగా దేవుళ్ళ పైన తన నమ్మకం లేదంటూ కూడా కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాబట్టి ఇప్పటికే కొందరు రాజమౌళి పైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. వారణాసి గ్లిమ్స్ వీడియో లేట్ అయితే ఏకంగా దేవుడనే తప్పు పడతావా అంటూ కూడా కొందరు రాజమౌళి పైన తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపైన ఇప్పటివరకు కూడా రాజమౌళి కానీ వారణాసి ఈవెంట్ టీం కానీ అధికారికంగా స్పందించలేదు. అయితే జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది మాత్రం ఈ వారణాసి ఈవెంట్ వివాదం పైన కూడా స్పందించారు. ప్రియదర్శి హీరోగా వస్తున్నటువంటి ప్రేమంటే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హైపర్ ఆది హాజరయ్యాడు. అతను మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కూడా డైరెక్టర్ల పైన, హీరోల పైన ట్రోల్స్ చేయడం చాలా దారుణం అనేది కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారణాసి ఈవెంట్లో రాజమౌళి దేవుణ్ణి అవమానించడం లేదని, తన గ్లిమ్స్ వీడియో కాస్త లేట్ అయిందని హనుమంతుడి పైన అలిగాడు. అంతే తప్ప ఏ దేవుణ్ణి అవమానించలేదు. సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా సినీ సెలబ్రిటీల పైన ట్రోల్స్ చేయాలనే వాళ్ళు ఎక్కువైపోయారు. అందులో భాగంగానే రాజమౌళి ఏ పోస్టర్ వదిలినా దాన్ని ట్రోల్ చేస్తున్నారు. తన కోసం ఎన్టీఆర్ గారు సన్నబడితే ట్రోల్స్ చేశారు. అల్లు అర్జున్ నవ్వితే ట్రోలింగ్ చేశారు. సాయి ధర్మ తేజ్ ఇక్కడ యాక్సిడెంట్ వల్ల మాట్లాడకపోయినా ట్రోల్స్ చేశారు. ప్రభాస్ గారు లుక్ పైన ట్రోలింగ్ చేశారు. రామ్ చరణ్ గారి చికిరి సాంగ్ పైన కూడా ట్రోలింగ్ ఆఖరి చిరంజీవి గారి ఇష్టం వచ్చినట్టుగా కూడా ట్రోల్ చేయడం అలవాటైంది. ఇలాంటివి ఇక్కడ తగ్గించుకోవాలి కూడా హైపర్ ఆది చెప్పుకోవడం. దీనిపైన సినీ అభిమానులు కూడా ఎలా రియాక్ట్ అవుతారు, ఇక హైపర్ ఆది తర్వాత ఎవరెవరు రియాక్ట్ అవుతారనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.